Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. తెలుగులో బిగ్గెస్ట్ టార్గెట్ తో రాబోతున్న సూర్య డే1 కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సుమంత్ కుట్టారా లేదా, నితిన్ ని ట్రాక్ లో పడేయడానికి రెడీ అయినా నాని, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి ఎవరైనా చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొరియన్ కనకరాజు ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. ఎలా ఉందంటే మారుతి సినిమాలన్నీ ఒక్కసారిగా ఫ్లాష్ అయ్యాయి. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది, 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యంటే బాగుండు, హిట్ అయ్యేదేమో అని. ఇప్పుడు అదే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అయితే కొరియన్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు కాబట్టి కామెడీ అనేది క్లిక్ అయితే కొత్త జనరేషన్ కి కనెక్ట్ అవ్వచ్చు, హిట్ కూడా కావచ్చు. ప్రస్తుతానికి నాకైతే మారుతి స్టైలే కనిపిస్తుంది. సార్పట్ట పరంపర 2 తెరకెక్కడానికి రెడీ అవుతూ ఉండగా పేరుకే 2 గానీ ఇదైతే ప్రీక్వెల్ గా తెరకెక్కనుంది. ఇది చూసాక నాకైతే ఇంట్రెస్ట్ మొదలైంది. కంటిన్యూషన్ పార్ట్ అయి ఉంటే కాస్త డౌట్ గానే ఉండేది, బట్ ప్రీక్వెల్ కావడంతో నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. డిఎస్పీ ఎల్లమ్మ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ కానుంది. రేపే మూవీ నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇది చూసిన తర్వాత నితిన్ నాని సినిమాని మిస్ అయ్యారు అనుకోవాలో బతికిపోయారు అనుకోలో తేలిపోతుంది. ఇరుముడి మూవీ నుంచి ఇప్పటివరకు ఒక సాంగ్ బయటికి రాగా చాలా మందికి నచ్చింది, కొంతమంది దాన్ని ట్రోల్ చేశారు. బట్ ఏదేమైనా ఓవరాల్ గా సాంగ్ అయితే హిట్ అయింది. ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ బయటికి రాబోతుండగా ఆగస్ట్ 3న 11/7 AM కి సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. చూడాలి ఈ సాంగ్ ఎలా ఉంటుందో. రామాయణ ట్రైలర్ రీసెంట్ గా బయటికి రాగా ఈ వీడియో చేసే టైం కి అన్ని ప్లాట్ఫామ్స్ లో కలిపి 350 మిలియన్లు టచ్ చేసిందంటూ రికార్డ్ అని చెప్పి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఎప్పుడు చెప్తూనే ఉంటా, గుడ్ ఆర్ బ్యాడ్, ట్రెండింగ్ లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి ట్రైలర్ అయితే హిట్ అయిందని చెప్పొచ్చు. ఒడిసీ బాక్సాఫీస్ దగ్గర 15 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా నిన్న కూడా 3.7 కోట్ల వరకు గ్రాస్ ని ఇండియాలో కలెక్ట్ చేసింది. అలా ఇప్పటి వరకు ఇండియాలో 165 కోట్ల వరకు గ్రాస్, 138.4 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. అయితే ఇది ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో 60% మాత్రమే అని చెప్పొచ్చు. చూస్తుంటే 200 కి చాలా దగ్గరగా వెళ్లేలా కనిపిస్తుంది. న్యూటన్ స్టార్ డే 1 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. బట్ యాక్చువల్ నెంబర్ ఇందులో సగం కూడా లేదు. బట్ మూవీ డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే ఇంకాస్త నెంబర్ అయితే అవసరం. సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా బిజినెస్ అయితే ఇప్పటికే కంప్లీట్ అవడానికి రెడీ అవుతుంది. ఆంధ్రలో 6 టెరిటరీస్ లోనే 12 కోట్ల వరకు బిజినెస్ జరక్క, తెలుగు స్టేట్స్ లో 25 కోట్ల వరకు బిజినెస్ అయితే జరగనుంది. సో తెలుగు స్టేట్స్ నుంచి గ్రాస్ బ్రేక్ ఇన్ టార్గెట్ 45 కోట్ల రేంజ్ లో ఉండబోతుండగా వరల్డ్ వైడ్ గా 70 కోట్ల వరకు బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఇన్ టార్గెట్ 130 నుంచి 140 కోట్ల మధ్య అయితే ఉండనుంది. అంటే సూర్య కెరీర్ సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర పెడితే తప్ప సినిమా హిట్ అవ్వదు. ప్రెజెంట్ అర్జెంట్ గా మూవీ హిట్ అవ్వాల్సిన వాళ్ళలో నితిన్ కూడా ఒకరు. అయితే ప్రెజెంట్ ఏ మూవీ చేస్తున్నారు అనేది కూడా ఎవరికీ తెలియకుండా ఉండగా సైలెంట్ గానే షూటింగ్ లో ఫినిష్ చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే నాని ప్రొడక్షన్ లో ఒక సినిమా అయితే ఉండనుంది. దండోరా సినిమా డైరెక్టర్ తో ఈ సినిమా ఉండబోతుందని టాక్. అండ్ అంతేకాదు మండేనే దీనికి సంబంధించి పూజా సెరమనీ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఒక్కరోజు ఆగితే డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. ప్రజెంట్ నితిన్ చేతిలో 3 సినిమాలు అయితే ఉన్నాయి. స్పైడర్ మ్యాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర డేటు కూడా డే 1 రేంజ్ లోనే నెంబర్ పెట్టగా 2 రోజుల్లో కూడా 60 కోట్ల మార్క్ అయితే దాటేసింది. అయితే డే 3 70 కోట్ల మార్క్ అయితే ఈజీగా దాటనుంది. ఎందుకంటే ఈ వీడియో చేసే టైంకే ట్రాక్డ్ గ్రాస్ ఇండియాలో 50 కోట్ల మార్క్ దాటేసింది. సో అన్ని అనుకున్నట్టు జరిగితే 75-80 కోట్ల మార్క్ టచ్ చేసిన ఆశ్చర్యపడవసరం లేదు. 2 డేస్ లోనే 147 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఈ రోజు యావరేజ్ గా ఒక 70 కోట్లు వేసుకున్నా కూడా 215 కోట్లకి 3 డేస్ లోనే వెళ్లిపోతుంది. సో 85 కోట్ల వరకు గ్రాస్ ని సండే కలెక్ట్ చేయగలిగితే 4 డేస్ వీకెండ్ కే 300 కోట్లు టచ్ అయిపోతుంది. ఇదైతే నాన్ ఇండియన్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డ్. స్పైడీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఆట ఆడుకుంటున్నాడు. అయితే ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్ళొచ్చనేది మండే హోల్డ్ బట్టి చెప్పొచ్చు. చూడాలి మూవీ ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. 2026 లో బిగ్గెస్ట్ గ్రాసర్ ఏదవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.